పాపము నుండి శాపము నుండి మనలను మనస్సును మార్చు. ఒకసారి ఈయన వైపు నీ మనస్సును కేంద్రీకరించు. అసలు ఎవరు, హూ ఈ జీసస్, ఎవరు అని ఒకసారి తెలుసుకోవడానికి నీ మనస్సును కేంద్రీకరిస్తే ఈయన ఎంత గొప్ప దేవుడో, ఈయన చేసిన త్యాగం ఏంటో, ఈయన చేసినటువంటి అద్భుత కార్యం ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు ఒకసారి యెహోవా ఉత్తముడని నువ్వు రుచి చూసి తెలుసుకుంటే నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆయన ఎడల నీ మనస్సు ఎలాగైపోయిందంటే నామమునే పాపికి రక్షణ కట్టుపరుచుకుంటున్నావు. ఒక్కసారి ఆయన నీ హృదయంలో కొంచెం చోటించి చూస్తే నీకేమొస్తుందట? రక్షణ భాగ్యములు ప్రభు ఇవ్వగలడు. ఏమవ్వగలండి? రక్షణ భాగ్యములు ప్రభు ఇవ్వాలి అంటే ముందు నువ్వేం చేయాలంటే మనస్సును ఏం మార్చుకోవాలండి? క్రైస్తవులు మనము విశ్వాసంలో ఉన్న మనం క్రీస్తుతో ప్రయాణం చేస్తున్నాం. మనం కూడా కొన్ని